బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వాళ్ళు విజేతలను ప్రకటించబోతున్నారు. వాళ్ళే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే రేపు ఆ ఎన్నికను నిర్వహించనున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు స్వతంత్రుల ప్రచారాలతో ఇన్ని రోజులు పల్లె హోరెత్తిపోయింది. తమను అభ్యర్థులుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీల వర్షం కురిపించారు. గెలిస్తే తాము చేయబోయే పనులన్నింటినీ పాంప్లెట్స్ పై ప్రింట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఇప్పుడు గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. మూడో విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతలో 4,157 గ్రామాలకు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు అలాగే 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు ఎన్నికల సిబ్బంది సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ బందోబస్తు కల్పించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పించారు పోలీసులు. మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ విడతలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందా లేక బీజేపీ పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాజా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి లైవ్ ద్వారా అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఓటర్లు ఏ విధంగా వస్తున్నారు, అక్కడ ఓటర్ల రాక ఎలా ఉంది? మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాకుండా కానీ పార్టీలు ఈ ఎన్నికలను పటిష్టంగా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల హోరాహోరీ పోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా పార్టీ గుర్తులు ఎక్కడ లేకున్నా కానీ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి హోరాహోరీ మొత్తం 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఇటు ఎన్నికల లోపల ఇప్పటికే 2 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ రోజు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది చివరి విడత లోపల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు పార్టీలు హోరాహోరీ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి మనం దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. తమ ఓటు గ్రామం లోపల గ్రామ పంచాయతీ ఇటు ఏదైతే సర్పంచ్ని ఎన్నుకోవడం ఓటు అనేటువంటిది కీలకం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల సర్పంచ్ కి ఓటేయడానికి ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. చివరి విడత లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 408 స్థానాలకు నోటిఫికేషన్ రాగా ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 22 ఏకగ్రీవం అవ్వడంతో మిగతా స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 408 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం సమయం లోపలనే దాదాపుగా మంచు ప్రభావం ఉన్నా చలి ప్రభావం ఎక్కువగా ఉన్నా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం పూటనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సర్పంచులు తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి అయితే ఇటు ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు తర్వాత ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యం లోపల పార్టీ గుర్తులతో జరగకుండా కానీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూడొచ్చు. తమ ఓటు వినియోగించుకోవడానికైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి మన దృశ్యాలను కూడా చూడవచ్చు.
ఇక్కడ మనకు ఉదయం పూటనే సర్పంచ్ ఎన్నికలు అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ 1 గంట వరకు కొనసాగుతుంది. తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు విరామం ఇచ్చిన తర్వాత 2 గంటలకు సర్పంచ్ వార్డు మెంబర్లు ఇద్దరు కూడా ఎంపీ ఎన్నికయ్యేటువంటి ఓట్లను లెక్కించినటువంటి పరిస్థితి. మొదట వార్డు మెంబర్లు ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డు మెంబర్లు ఎన్నిక పూర్తయిన తర్వాత సర్పంచ్ ఇటు కౌంట్ ఓటింగ్ చేసుకుంటారు. కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీ అయితే దాదాపుగా 8 తర్వాత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు దాదాపుగా ఓటింగ్ పూర్తయిన తర్వాత ఇటు దాదాపుగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వస్తే మేజర్ గ్రామ పంచాయతీ అంటే 3000, 4000 ఓటర్లు ఉన్నటువంటిది తుది ఫలితం రావాలి అంటే 10 తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనవుతుంది. మొత్తానికైతే ఓవరాల్ గా ఉదయం 7 గంటలకే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల చూడవచ్చు. శ్రీనివాస్, మనం గమనించినట్లయితే మొన్న జరిగిన 2వ విడతలో కొన్ని ప్రాంతాల్లో కూడా వాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండిన పరిస్థితి. 3వ విడత సజావుగా సాగే అవకాశం ఉందంటారా? ఇప్పటికే 2 విడతల ఎన్నికల లోపల చెదురుముదురు సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం లోపల ఇటు పోలీసులు కావచ్చు, తర్వాత ఎన్నికల అధికారులు కావచ్చు 3వ విడత ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపుగా ప్రతి సెంటర్ వద్ద కూడా పోలీసులు ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సమస్యమైనటువంటి ప్రాంతాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసు భద్రత పెంచి పటిష్టమైనటువంటి అంటే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ఏ చిన్న సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామం లోపల జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇటు పార్టీలతో సంబంధం లేకున్నా కానీ ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఈ ఎన్నికల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మొత్తం మనకైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సమస్యమైనటువంటి ప్రాంతాల లోపల వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ నిర్వహించి ఇక్కడ పోలింగ్ లోపల ఎలాంటి చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా అయితే కౌంటింగ్ ప్రక్రియ అయ్యేంత వరకు కూడా పోలీసులు అత్యంతమైనటువంటి పటిష్ట బందోబస్తు మధ్య అయితే ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2 ఎన్నికలను దృష్టి పెట్టుకొని గ్రామ పంచాయతీ లోపల జరిగినటువంటి 2 విడతల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 3వ విడత లోపల ఇటు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా 4 జిల్లాల లోపల జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల 498 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఏ చిన్న సంఘటన కూడా సమస్య తలెత్తకుండా అయితే పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ.